హలో క్రేజీ ఫుడ్ లవర్స్, ఈరోజు మనం తెలంగాణ స్టైల్ డిలీషియస్ స్పైసీ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. బ్యాచులర్ బ్రదర్స్ అయినా కొత్తగా పెళ్ళైన అక్కలైన ఈ కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో నేను చెప్తాను, మీరు చూడండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఎక్కువగా టేస్ట్ వచ్చేలా తయారు చేసి చూపిస్తాను, మీరు చూస్తూనే ఉండండి. ఈ తెలంగాణ స్టైల్ స్పైసీ మటన్ కర్రీ చాలా యమ్మీగా డిలీషియస్ గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, కర్రీని తయారు చేద్దాం పదండి. వెల్కమ్ టు మన ఇంటి కిచెన్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇప్పుడు మనం ఒక్కొక్క బౌల్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె కూడా విశాలంగా ఉండాలి, కూర మొత్తం తిరగడానికి మనకి అనుకూలంగా ఉండాలి. ఈ గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఏదైతే ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మసాలా దినుసులన్నిటినీ ఇప్పుడు ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే తరిగి పెట్టిన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ వేసుకొని మనం మంచిగా ఒక 2 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఆనియన్ ముక్క అనేది మంచిగా వేగుతుంది. ఆ మసాలా స్మెల్ కానివ్వండి, ఆ మసాలా యొక్క ఫ్లేవర్ దానికి పడుతుందన్నమాట ఆనియన్కి. ఇప్పుడు మనము కరివేపాకు మరియు పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకుందాం. ఎందుకంటే ఇందులో ఉన్న పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అది అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. అడుగు పట్టకుండా ఉండి మనకి ఇంకోటి ఏంటంటే అందులో ఉన్న పచ్చివాసన పోతుందన్నమాట. ఇప్పుడు మనం మటన్ పీసెస్ వేసుకుందాము. మటన్ పీసెస్ వేసుకున్న తర్వాత మనము ఒక 2-3 మినిట్స్ దాకా కలుపుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ పేస్ట్ ఏదైతే ఉందో, మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అనేది ప్రతి ముక్కకు పట్టిన తర్వాత ఆ ముక్క అనేది మంచి నీట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఉప్పు అలాంటివి ఏమి వేయొద్దు. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే మనకి ఆ ముక్క అనేది రబ్బర్ ముక్కలాగా తయారవుతుంది అనమాట. అందులో ఉన్న నీరంతా బయటకు వచ్చి అది ఒక రబ్బర్ ముక్కలాగా తయారయ్యి మనకు ఆ ముక్క అనేది ఉడకకుండా తయారు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము ఉప్పు అలాంటివి ఏమీ వేసుకోకూడదు అనమాట. ఒక 10 నిమిషాల సేపు పెద్ద మంటతోనే ఉడికించిన తర్వాత మనం ఏదైతే ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు ఏదైతే ఉందో ఇది ఇందులో వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. కలిపి ఒక 10 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత మనం ఏదైతే ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న దేశీ కారం పొడి ఉందో ఆ కారం పొడిని ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకుందాం. కలిపి ఒక 3-4 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. మంచిగా కలిపిన తర్వాత ఏమవుతుందంటే ఆ కారం అనేది ప్రతి ముక్కకు పడుతుందన్నమాట. పట్టిన తర్వాత మనం ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలన్నమాట. ఉడికించిన తర్వాత ఏమవుతుందంటే మనము కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మీరు ఒకసారి చూడండి, ముక్కకి మొత్తం కారం పట్టింది కాబట్టి మీకు చూస్తుంటే ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. మీకు ఇప్పుడు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టి ఉడికిద్దామని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిద్దాం. ఉడికించిన తర్వాత ఇప్పుడు చూడండి, మీకు కారం అనేది మంచిగా పట్టి కొంచెం అడుగు పడుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని పోసుకుందాం అనమాట. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని పోసేసుకుంటే ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనము ఉడికించాలన్నమాట. ఇప్పటి వరకు ఒక 70% వరకు ఆల్రెడీ ఉడికింది మటన్. మీకు జ్యూసీగా కనిపిస్తుంది కదా. మటన్ అనేది చాలా బాగా ఉడికింది. స్మెల్ అయితే చాలా బాగుందండి. నాకైతే తెలుస్తుంది ఆల్రెడీ కర్రీ కూడా చాలా టేస్టీగా తయారైందని. మీకు కూడా కనిపిస్తుంది కదా. మీరు చూడండి, చాలా బాగా ఉడికింది. ఇప్పుడు మనం కొంచెం కస్తూరి మేతి, మనం ముందుగానే తీసి పెట్టుకున్న పుదీనాని వేద్దాము. ఈ కస్తూరి మేతి పుదీనా ఏంటంటే ఈ మటన్ కర్రీకి చాలా స్పెషల్ అనమాట. ఇది ఒక ఇంకా టేస్ట్ రావడానికి, ముక్క అనేది ఇంకా టేస్ట్ రావడానికి ఈ రెండు చాలా ఉపయోగపడతాయి. ఈ పుదీనా అనేది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. పుదీనా కంపల్సరీ మటన్ కర్రీలో వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాము. 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి.
కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ధనియాల పొడి మరియు గరం మసాలా పౌడరు కొంచెం వేసుకుందాం. దానికి సరిపోయేంత ఇవి వేసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా కలిసేలాగా కలిపిన తర్వాత మనము ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికిద్దాం. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఏం చేయాలంటే మనము ముందుగానే తయారు చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పొడి ఏదైతే ఉందో ఆ కొబ్బరి పొడిని ఇప్పుడు ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు కలిపి ఒక 2 మినిట్స్ వరకు మనము సిమ్లో పెట్టి ఉడికించాలన్నమాట. ఉడికించిన తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దించడమే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉడికిద్దాం. ఫస్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఉడికిద్దాం లో ఫ్లేమ్లో పెట్టేసి. ఆల్మోస్ట్ కూర మొత్తం ఉడికింది. ఉడికిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు కూడా ఒక బూస్ట్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికిద్దాం. ఉడికించిన తర్వాత మంటని ఆపేసుకొని మనము కూర దించేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మన తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ తయారైపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఇంటి కిచెన్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా బూస్ట్ ఆఫ్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ లాగా ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.